हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल నేను స్వప్న ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కాసరకాయల వేపుడు అండి చాలా చాలా బాగుంటుందండి చేదు లేకుండా చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇది రొట్టెలో కానీ లేకపోతే రైస్ లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ రాయలసీమలో అయితే జొన్న రొట్టె కాసరకాయ వేపుడు చాలా ఫేమస్ అండి వీటి కోసం ముందుగా ఒక 1/4 కిలో కాసరకాయల్ని శుభ్రంగా తొడిమెలు చేసుకొని వాష్ చేసి తీసుకోవాలండి తడి అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ ని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే కరివేపాకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ వేపుడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్ లోకి చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కాసరకాయల్ని యాడ్ చేసేసుకోవాలండి తడి అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలండి ఈ కాసరకాయల్లో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 లేదా 6 నిమిషాల పాటు వేగనివ్వాలండి మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఒక 4-5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కాసరకాయలు అనేది ఆల్మోస్ట్ ఒక 50% దాకా మనకి ఫ్రై అయిపోయి ఉంటాయండి చూడండి ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటాయి ఇలా ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టి లో ఫ్లేమ్ లో ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఈ లోపు మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేద్దామండి ఒక 1/2 ఇంచు ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక 8 లేదా 10 తెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే 2 టేబుల్ స్పూన్ల కారపొడిని యాడ్ చేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఇందులోకి పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా ఫైన్ గా పౌడర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మనం కాసరకాయలు ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ గా ఫ్రై అయిపోయి ఉంటాయండి ఇంకొకసారి మనం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి ఇక మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా అంతా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఈ వేపుల్లోకి యాడ్ చేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉండనిచ్చి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని తక్కువగా ఉంటే ఈ స్టేజ్ లోనే అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కాసరకాయ ఫ్రై అనేది రెడీ అండి చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్స్ ఫర్